అందరికీ నమస్కారం అండి. టీమ్ రవితేజకి స్వాగతం. సో ఇంతకుముందు వీడియోలో మనం రియల్ ఎస్టేట్ ఏజెంట్ జాబ్ అనేది ఏ విధంగా ఉంటుంది, తనకి ఏ పనులు చేయాలి, స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనం అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేస్తూ ఉన్నాం. సో వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల నేను స్టార్టింగ్లో కొంచెం చెప్పాను, రిమైనింగ్ టాపిక్ అంతా కూడా ఈ వీడియోలో చెప్తాను. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోయింటే ఫస్ట్ ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూసాక ఈ వీడియో చూడండి. సో మీకు కరెక్ట్గా ఒక ప్రాసెస్ అనేది అర్థమవుతుందన్నమాట. ఇది చూసి అది చూస్తే కొంచెం కన్ఫ్యూజన్ ఉండే అవకాశం ఉంది. ముందు ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో చూడండి. సో బ్యాక్ టు ద టాపిక్. లాస్ట్ వీడియోలో నేను ఏం చెప్పానంటే, మీరు ఏ విధంగా ప్రాపర్టీస్ని లిస్ట్ అవుట్ చేసుకోవాలి, ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకోవాలి, తర్వాత దాన్ని పబ్లిసిటీ చేయాలి, కాల్స్ మాట్లాడాలి, కాల్స్ని విజిట్స్గా ఏ విధంగా కన్వర్ట్ చేయాలి, విజిట్స్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా నేను అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది ఒకసారి మొత్తం మీకు విజిట్స్ అయిపోయిన తర్వాత, మీకు విజిట్స్ వచ్చిన కస్టమర్లు ఎవరో ఒకరికి ఇల్లు నచ్చుతుంది. సో ఇన్ని విజిట్లు జరిగిన తర్వాత ఏదో ఒక కస్టమర్కి ఇల్లు నచ్చడం అనేది జరుగుతుంది, కొంతమందికి నచ్చదు. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఏ కస్టమర్ని కూడా పలానా ఇల్లు తీసుకోండి, పలానా ప్రాపర్టీ తీసుకోండి అని ఫోర్స్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఇది మీ మంచికే చెప్తాను, మంచికే. ఎందుకంటే మీరు ఫోర్స్ చేసి, మీరు ఇబ్బంది పెట్టి, హడావిడి చేసి, అప్పటికప్పుడు మీ దగ్గర ఉన్న స్కిల్ అంతా ఉపయోగించి టోకన్ పే చేయించినా 2 రోజుల్లో వచ్చి క్యాన్సిల్ చేసుకుంటాడు మళ్ళీ. తనకు నచ్చని ప్రాపర్టీ కస్టమర్ ఎప్పుడు కూడా హడావిడిలో కొనుక్కోడు. చాలా రేర్ కేసులో జరుగుతుంది అలాంటిది. ఎవ్వరు కూడా కొనుక్కోరనమాట. ఎప్పుడు కూడా హడావిడిగా టోకెన్లు అనేది ఇప్పించకూడదు. వాళ్ళకి ముందు అడగండి, వాళ్ళకి నచ్చిందా లేదా తెలుసుకోండి. బాగా నచ్చింది, ఇక ప్రాపర్టీ మనకి మిస్ అవుతుంది, ప్రాపర్టీ కావాలనుకున్నప్పుడే టోకెన్ ఇప్పించాలి. అంతేగాని హరీబరీ మీద మన స్కిల్ ఉపయోగించి మనం కానీ టోకెన్ ఇప్పిస్తే 2 రోజులకో 3 రోజులకో మళ్ళీ వస్తాడు. మా ఇంట్లో వాళ్ళకి నచ్చలేదు, అది లేదు ఇది లేదు ఏదో ఒక రీజన్ చెప్తారు, సింపుల్గా క్యాన్సిల్ చేసుకుంటారు. ఆ తర్వాత ఎవరైనా జెన్యున్ పర్సన్ వచ్చినా సరే అతను కూడా వెళ్ళిపోయింటాడు అనమాట. ఇది చాలా రిస్క్ అనమాట. అనవసరంగా మీ వల్ల ఒక మంచి ప్రాపర్టీ అమ్ముడుపోవడాన్ని మీరే ఆపినట్టు అవుతుంది. అందువల్ల ఎప్పుడు కూడా ఫోర్స్ చేసి ఎవరితోనే మనం కూడా టోకెన్ పే చేయించకూడదు. కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో కస్టమర్కి నచ్చింది, కస్టమర్ కొనుక్కోవాలనుకుంటున్నాడు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ప్రైస్ మాట్లాడించాలి. ప్రైస్ ఎప్పుడు కూడా మోస్ట్లీ మీరు డైరెక్ట్గా బిల్డర్ని, ప్రాపర్టీ ఓనర్ని కూర్చోబెట్టి ప్రైస్ మాట్లాడించండి. సిట్టింగ్ ఏదైతే ఉంటుందో, మనం రేటు మాట్లాడుతూ ఉంటామో, ఒక కస్టమర్ని, ప్రాపర్టీ ఓనర్ని, బిల్డర్ని ఎదురుగా కూర్చోబెట్టి, వీలైతే మీరు రెండవ చోట్లే కూర్చోండి, వెనకలే కూర్చోండి. ఎప్పుడు కూడా ప్రైస్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు మీరు మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి ప్రైస్ని ఫ్లక్చువేట్ చేయడం కానీ, కిందికి లాగడం కానీ, పైకి లాగడం కానీ ఎప్పుడూ కూడా చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, కస్టమర్ ఒక ప్రాపర్టీని ఒక ప్రైస్కి కొనాలనుకుంటాడు. బిల్డర్ మనకు చెప్పకపోయినా ఈ రేటు వస్తే చాలు అని మనసులో ఎప్పుడూ అనుకుంటూ ఉంటాడు. సో మన మధ్యలో పోయి ఆ ప్రాపర్టీ వాల్యూని పెంచడం కానీ, లేకపోతే కస్టమర్ మంచోడు కదా అని ప్రాపర్టీ కిందికి లాగడం కానీ ఎప్పుడు ఇవన్నీ కూడా చేయదు. ప్రైస్ విషయంలో మనం ఎప్పుడు కూడా న్యూట్రల్గానే ఉండాలి. మీరు మంచి రేటుకి అమ్మడం వలన బిల్డర్ మీకు 10,000 ఎక్స్ట్రా అయ్యాడు, లేదు మీరు ప్రాపర్టీ వాల్యూని డ్రాస్టిక్గా కిందికి లాగడం వల్ల కస్టమర్ కూడా ఒక 10,000 ఎక్కువ ఏమి ఇయ్యాడు. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ప్రైస్ విషయంలో మన ఇన్వాల్వ్మెంట్ ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. ఒకవేళ మిమ్మల్ని ఎవరైనా కస్టమర్ మీరే ప్రైస్ మాట్లాడండి సార్, మాకు ఐడియా లేదు, మీరు ప్రైస్ మాట్లాడంటే అప్పుడు మీరు హెల్ప్ చేయడానికి ట్రై చేయండి. సాధ్యమైనంత వరకు బెస్ట్ ప్రైస్కి ఇప్పించడానికి ట్రై చేయండి. అంతేగాని ఎవరిని కూడా మనం అన్యాయం చేయకూడదు, బిల్డర్ని అన్యాయం చేయకూడదు, కస్టమర్ని అన్యాయం చేయకూడదు. యాజ్ పర్ మార్కెట్ వాల్యూ ప్రకారం మనం మన ప్రైస్ అనేది ఇప్పించాల్సి ఉంటుంది. ఓకే, బిల్డరు కస్టమరు డిస్కషన్ పెట్టుకున్నారు, ప్రైస్ అనేది ఫైనలైజ్ అయిపోయింది. ఇప్పుడు టోకెన్ పే చేయాలి, టోకెన్ పే చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే ఒక ఏజెంట్ ద్వారా ఎవరైనా టోకెన్ పే చేస్తే ఆ టోకెన్ వాల్యూ 100% ఏజెంటే రెస్పాన్సిబుల్. ఇది నిజం, కంపల్సరీ. ఎప్పుడైనా సరే ఏదైనా కస్టమర్ మనకి వెంచర్లోకి వచ్చాడు, ఏదైనా బిల్డర్ చూడడానికి వచ్చాడంటే ఏజెంట్ని నమ్మే, కేవలం ఏజెంట్ ట్రాక్ రికార్డ్ బట్టి, ఏజెంట్ ప్రవర్తన బట్టి నమ్మి వచ్చి ₹1,00,000 50,000 టోకన్గా ఇస్తాడు. ఒకవేళ తనకి ఏదైనా ఇబ్బంది కలిగి, చాలాసార్లు అవుతుంది అనమాట, నిజంగానే ఇల్లు కొనుక్కోవాలని కస్టమర్స్ వస్తారు. ఒక్కొక్కసారి ఇబ్బంది అంటే వాళ్ళకి డబ్బులు సర్దుబాటు కావు, లేదా ఇంకేదైనా బెస్ట్ ప్రాపర్టీ దొరుకుతుంది. బెస్ట్ దొరికినప్పుడు కూడా ఇదే ప్రాపర్టీ కొనుక్కోవాలని ఎవరు అనుకోరు. సో ఏదైతే తన సిచ్యువేషన్ ఉందో, కస్టమర్ సిచ్యువేషన్ని అర్థం చేసుకొని ఆ టోకన్ అమౌంట్ ఏదైతే ఉంటుందో ఏజెంటే దగ్గర ఉండి రిటర్న్ చేయించాలి. ఇప్పుడు సార్ 100% రిటర్న్ చేయించాలి. లేట్ అయిందని, అదైందని మనం మాట్లాడకూడదు అన్నమాట. మ్యాక్సిమం 2-3 డేస్ టైం తీసుకోండి. ఇప్పుడు కూడా 2-3 డేస్లోనే డీల్ కంప్లీట్ చేయాలి. 2-3 డేస్ కంటే ఎక్కువ అయితే ముందే కస్టమర్కి ఇన్ఫామ్ చేయాలి ఇట్లా ఇబ్బందులు ఉంటాయని. 2-3 డేస్లో కస్టమర్ కానీ నాకు ఎటువంటి సిచ్యువేషన్లో నాకు అది వద్దు అని అనడంటే మీరు 100% రిటర్న్ చేయించాల్సిందే. అది పూర్తిగా ఏజెంట్ బాధ్యతే. కొన్ని సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే కొంతమంది బిల్డర్లు ఏజెంట్ చేతిలో ఉండరు.
అంటే వాళ్ళు సొంత నిర్ణయాలు ఎంత గట్టిగా ఉంటాయంటే ఒకసారి మనం టోకెన్ ఇప్పించిన తర్వాత మళ్ళీ టోకెన్ రిటర్న్ చేసేటప్పుడు మనకి ఇబ్బంది క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వారిని ఏజెంట్స్ ఈజీగా గుర్తుపడతారు. వాళ్ళకి ఆల్రెడీ ప్రీవియస్ జరిగిన ట్రాన్సాక్షన్స్ అవన్నీ గుర్తుంటాయి కాబట్టి ఇలాంటి టైంలో ఏం చేస్తారంటే వీలైతే టోకెన్ ఇప్పించకూడదు. కస్టమర్ తోటి టోకెన్ ఇప్పించుకోకుండా ఒక సర్టెన్ టైం పీరియడ్ అనుకొని డైరెక్ట్గా అగ్రిమెంటే చేయించాలి తప్ప మనం టోకెన్ ఇప్పించి మళ్ళీ అది ఏదైనా సిచ్యువేషన్ బ్యాడ్ కుదరక మళ్ళీ ఆ టోకెన్ కోసం బిల్డర్ చుట్టూ తిరిగే పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. ఇవన్నీ హ్యాండిల్ చేయాల్సింది కస్టమర్ కాదు, ఏజెంట్. ఎందుకంటే ఏజెంటే ఎప్పుడు టీంలో అక్కడ ఉంటాడు కాబట్టి, సిచ్యువేషన్లో ఉంటాడు కాబట్టి ఇలాంటివి ముందు ముందు రాకోకుండా జాగ్రత్త పడాల్సింది ఏజెంటే. సో ఇదండి, వన్స్ మనం ప్రాపర్టీ లిస్ట్ అవుట్ చేసుకోవడం నుంచి పబ్లిసిటీ, తర్వాత విజిట్లు, ఒకసారి ఇల్లు ఫైనలైజ్ అయిపోయి రేట్ అయిపోయాక టోకెన్ అయిపోయాక ఈ ఇల్లు కొనుక్కోవడం అనేది కన్ఫర్మ్. ఓకే, ఇక్కడ నుండి ఏజెంట్కి అసలు కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఎలా ఉంటుందంటే వన్స్ వాళ్ళు టోకెన్ పే చేసిన తర్వాత చాలా వరకు హౌసింగ్ మార్కెట్లో ప్రాపర్టీస్ అన్నీ కూడా లోన్ బేస్డే ఉంటాయి, లోన్స్కి వెళ్ళాలన్నమాట. సో ఇప్పుడు మన ఏజెంట్స్ అనే వాళ్ళు చాలా వరకు బిల్డర్సే చేస్తారు ఈ పని. బిల్డర్స్ చేస్తే మంచి పని అయితే అందరికీ బిల్డర్లకి కూడా ఇది పూర్తిగా అవగాహన ఉండే అవకాశం లేదు. అప్పుడు ఒకవేళ బిల్డర్ టైం లేదు, తను చూసుకోలేడు అన్నప్పుడు ఏజెంటే దగ్గర ఉండి లోన్ ప్రాసెస్ చూడాల్సి ఉంటుంది. లోన్ ప్రాసెస్లో కస్టమర్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంది, తన సిబిల్ ఏ విధంగా ఉంది, ఏమైనా లోన్స్ ఉన్నాయా, ఇంతకుముందు లోన్స్ ఏమైనా ఎగ్గొట్టారా, రిటర్న్ ఆఫ్ ఉందా, క్రెడిట్ కార్డ్ ఇష్యూస్ ఉన్నాయా, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఏజెంట్ దగ్గరుండి లోన్ వ్యక్తితోటి ఎప్పటికప్పుడు మనం కోఆర్డినేట్ అయ్యి మాట్లాడుకొని ఇష్యూస్ రాకోకుండా ముందే చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఒక్కోసారి ఏమవుతుందంటే ప్రాపర్టీ నుండి మనకి ఇష్యూస్ వస్తాయి. ఇది చాలా రియర్ కేస్ అనమాట. ప్రాపర్టీస్ నుంచి మనకి ఇష్యూ వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కానీ ఒక్కొక్కసారి ఏమైతే ప్రాపర్టీ బేస్డ్ కూడా మనకి అనుకున్నంత లోన్ రాదు, ఏదైనా చిన్న పేపర్ మిస్ అవుతుంది. ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా మనం అది కూడా దగ్గర నుండి సార్ట్ అవుట్ చేయడానికి ట్రై చేయాలి. వన్స్ లోన్ అయిపోయింది, ఇద్దరికి లోన్ వస్తుంది, డౌన్ పేమెంట్ అయిపోయింది, ఇక రిజిస్ట్రేషన్ ఒకటే ఉందంటే మనం రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయించడం కానీ, రిజిస్ట్రేషన్ సంబంధించిన చలాన్ కానీ, లేకపోతే ఏదైతే గవర్నమెంట్కి మనం రిజిస్ట్రేషన్ ఫీజు పే చేస్తామో అది పే చేయించడం కానీ, రిజిస్ట్రేషన్ ఆఫీస్ వరకు కస్టమర్ని తీసుకెళ్ళడం, వీళ్ళంత సౌకర్యంగా కంఫర్టబుల్గా తనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయడం, ఇలాంటివన్నీ కూడా ఏజెంటే చూసుకోవాల్సి ఉంటుంది. వన్స్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత తనకి ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో, కస్టమర్కి ఏవైతే రావాల్సిన డాక్యుమెంట్స్, లింక్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా జాగ్రత్తగా మనమే దగ్గరుండి కస్టమర్కి ఇప్పించాల్సి ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే హరిబరిలో బిల్డర్స్ మర్చిపోతారు, తర్వాత బిల్డర్స్ పట్టుకున్న డాక్యుమెంట్స్ తెచ్చుకోవడం కూడా కొంచెం కష్టం అనమాట. మనమే దగ్గర ఉండి ఆ డాక్యుమెంట్స్ తెస్తున్నారా లేదా ముందే తెలుసుకొని రిజిస్ట్రేషన్ ఆఫీస్కి ఆ డాక్యుమెంట్స్ అన్ని లింక్స్ అన్ని పూర్తిగా తెప్పించి చూపించి మళ్ళీ అవన్నీ కూడా కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేసేలాగా మనం జాగ్రత్త తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో ఏజెంట్ పని పూర్తిగా పూర్తవుతుంది. అంటే ఏంది, ఫస్ట్ మనం ప్రాపర్టీ లిస్ట్ క్రియేట్ చేసుకొని పబ్లిసిటీ నుంచి రిజిస్ట్రేషన్ వరకు మనము కస్టమర్ తోటి బిల్డర్తో ఉండి ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేయాలి. ఇంత కష్టపడితేనే 2% వస్తుంది. అంతేగాని మార్కెట్లో అనుకుంటున్నట్టు, మార్కెట్లో అందరూ అనుకునే విధంగా ఏముంది, ఒక కస్టమర్ని తీసుకెళ్ళి బిల్డర్కి అప్పచెప్తే అతను కొనుక్కుంటే ఇక పైసలు వస్తాయి, అంత ఈజీ ఏముండదు. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా ఏజెంటే చేయాలి. ఇది తక్కువ అంటే 30 days నుంచి 45 days ప్రాసెస్ ఉంటుంది. చాలాసార్లు తిరగాల్సి వస్తుంది, చాలామందిని కాంటాక్ట్ కావాల్సి వస్తుంది, చాలాసార్లు కమ్యూనికేట్ చేయాల్సి వస్తుంది, రిఫరెన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంత పని ఉంటుంది అనమాట. ఇవంతా పని చేస్తేనే ఒక ఏజెంట్కి ఒక ప్రాపర్ కమిషన్ అనేది వస్తుంది, మార్కెట్లో మంచి పేరు వస్తుంది. ఒకసారి పేరు వచ్చింది, మీకు నమ్మకం ఏర్పడింది అనుకోండి, తర్వాత వాళ్ళే దగ్గరుండి వాళ్ళ రిఫరెన్స్ బట్టి ఎవరో ఒకరు మీ దగ్గర రెగ్యులర్ అనుకుంటూనే ఉంటారు. ఎందుకంటే మీరు ఎటువంటి ఇష్యూస్ లేకోకుండా, ఎటువంటి లీగల్ లిటిగేషన్స్ లేకోకుండా ప్రాసెస్ని వీలంత స్మూత్గా తీసుకెళ్తారు కాబట్టి మీ దగ్గరికి కస్టమర్ అనేది రావడం జరుగుతుంది. కస్టమర్లు మీ దగ్గర ఎక్కువ వచ్చారనుకో, ఆటోమేటిక్గా బిల్డర్లు కూడా మీ దగ్గరికి చాలామంది వస్తారు, చాలామందికి మీ దగ్గర ఉంటారు, ఎందుకంటే మీ దగ్గర కస్టమర్స్ ఉన్నారు కాబట్టి. సో ఇది ప్రాసెస్ అనమాట. ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు చేసే ప్రాసెస్, లాంగ్ ప్రాసెస్ ఇది. సో ఇందులో మీరు ఎంత బాగా సబ్జెక్ట్ నేర్చుకుంటే, ఇందులో ఎంత బాగా ఎక్స్పీరియన్స్ నేర్చుకుంటే మీ ఫ్యూచర్ అనేది అంత బాగుంటుంది అనమాట. చాలా పేషెన్స్ కావాలి, చాలా కమ్యూనికేషన్ స్కిల్ కావాలి, ఓర్పు కావాలి, అట్ ద సేమ్ టైం నిజాయితీ చాలా కావాలి. ఎప్పుడు కూడా మనకు వచ్చే డబ్బులు చాలా తక్కువ. ₹1,00,00,000 ప్రాపర్టీ అమ్మితే మనకు వచ్చే డబ్బులు చాలా తక్కువ. ఈ డబ్బుల కోసం కకృతి పడి మనం పెద్ద నిర్ణయం తీసుకోవడం కానీ, ఏదైనా లిటిగేషన్ ఇష్యూస్ కానీ చేయడం కానీ ఎప్పుడూ కూడా చేయొద్దు. మార్కెట్లో చాలా బ్యాడ్ అయిపోతారు. సాధ్యమైనంత వరకు నిజాయితీగా మంచి ప్రాపర్టీస్ని చేయాలి. అలా చేయడం వల్ల చాలా లాంగ్ టర్మ్లో మీరు ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది, చాలా బాగా సంపాదించుకుంటారు, చాలా ఎక్కువ రోజులు మీరు మార్కెట్లో అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది ఎంటైర్లీ టాపిక్ అండి. ఐ హోప్ మీకు ఈ లాంగ్ టాపిక్ నచ్చిందనే అనుకుంటున్నాను. చాలా పెద్ద టాపిక్, చాలా డిఫికల్ట్ టాపిక్ అనమాట ఇది. సో ఇది ఎంటైర్లీ టాపిక్ అనమాట.
ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్, ఏజెంట్స్కి సంబంధించిన టాపిక్స్ మీరు ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అనేది ప్యూర్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కోసం మాత్రమే. టీమ్ రవితేజ అనేది ఒక ప్లాట్ఫామ్ అనమాట. ఈ ప్లాట్ఫామ్ ద్వారా కొత్త రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి జాబ్ క్రియేషన్ అనేది మేము ట్రై చేస్తున్నాం. మీరు ఎవరైనా రియల్ ఎస్టేట్ ఏజెంట్ అవ్వాలనుకుంటున్నారు, రియల్ ఎస్టేట్ ఏజెంట్ యాజ్ ఎ కెరియర్ మీరు ఎంచుకోవాలనుకుంటున్నారంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. నా ఆఫీస్ లొకేషన్ మీకు గూగుల్లో వస్తుంది. ఓకేనా? సో మీకు ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మా దగ్గర ఉన్న ఎవరైతే బిల్డర్స్ ఉన్నాయో వాళ్ళ ప్రాపర్టీస్ దగ్గర ఉండి మేమే చూపించడం జరుగుతుంది. మీకు ట్రైనింగ్ ఇచ్చి మీకు ఫస్ట్ డీల్ అయ్యే వరకు, మీరు సక్సెస్ఫుల్గా ఒక ఇల్లు అమ్మేంత వరకు, మీకు కమిషన్ వచ్చే వరకు మేము చేయి పట్టుకొని ప్రతి ఒక్కటి నేను మీకు నేర్పిస్తానమాట. సో ఎవ్రీథింగ్ ఇది. సో నచ్చిన వాళ్ళు డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.